వేదాధ్యాయ సదాశివః తస్మాత్ సర్వప్రయత్నేన వేదాధ్యాయనమర్చయేత్ వేదమేవ సదా జపేత్. వేదపారాయణ చేసేవారు వేదాన్ని ఎప్పుడు చదవాలి, వేదం పారాయణ చేసేవారందరినీ కూడా మనం ఎప్పుడు కూడా అర్చన చేయాలి. ఎందుకు వీరిని అర్చన చేయాలి అంటే ఆ భగవంతుడు మనకి ప్రత్యక్షంగా కనిపించాలి అంటే ఈ కలియుగంలో చాలా కష్టమైన విషయం. వీళ్ళ యొక్క వేదమంత్ర రూపంలో రోజు మనం ఏ పూజ చేసినా దేవుని ప్రార్థించినా కూడా ఈ వేదంలో ఉన్న మంత్రాలతోటి మనం పూజ చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. చేసే ప్రతి మంత్రాలు కార్యక్రమంలో సంబంధించినవన్నీ కూడా ఈ వేదంలోనే ఉంటాయి. ఏం చేయాలన్నా కూడా దేవతలకి మనకి మధ్యలో మీడియా ఏమిటి అంటే వేదమే. ఆ వేద మంత్రంతో స్వామిని పిలిస్తే కనుక ఆయన తొందరగా మనకి పలుకుతాడు ఆయన. ఎందుకంటే దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఇది సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. మనం ఎవరో రాసుకున్నది కాదు, ఎవరో చెప్పింది కాదు. వారి యొక్క స్పందనని తెలియజేస్తారు 2 మాటల్లో. మనం నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. ఒక మనిషికి గొప్పతనం, పూర్ణత్వం అనేది పెద్ద పెద్ద ఎత్తు బల్లలు వేసి కూర్చోబెడితేనో, పెద్ద పెద్ద సింహాసనాల మీద కూర్చోబెడితేనో, పుష్పములతో లక్ష పుష్పార్చనలు చేస్తేనో, బంగారంతో ఒళ్ళంతా తడిపితేనో ఒక మనిషి పూర్ణత్వాన్ని పొందలేడు. ఒక్క గురు అనుగ్రహంతో మాత్రమే పుట్టినటువంటి ప్రతి జీవి పూర్ణత్వాన్ని పొందుతాడు అని భాగవత సిద్ధాంతం శ్రీకృష్ణ పరమాత్మ కుచేలోపాఖ్యానంలో కుచేలునికి చెప్తారు. గురోః అనుగ్రహేణైవ పుమాన్ పూర్ణః ప్రజాయతే. గురోః అనుగ్రహేణ, గురు అనుగ్రహంతో అనే పదం కాకుండా సంస్కృత పదంలో అక్కడ ఏవ అని పదం ఉంది. అంటే గురు అనుగ్రహంతో మాత్రమే ఒకడు పూర్ణత్వాన్ని పొందుతాడు అని అర్థం. అటువంటి గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి భక్త జనుల ముందు కూర్చొని నేనున్నా కాబట్టి నాకు కూడా గురువుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఇతోధికంగా ఆనందంగా నేను ఉంటూ మిమ్మల్ని అందరినీ, మీలాంటి భక్తజనులందరినీ ఆనందంగా ఉంచేటటువంటి శక్తి గురువుల అనుగ్రహంతో మాకు రావాలి అని జగద్గురువు అయినటువంటి వెంకటేశ్వర స్వామిని, శ్రీకృష్ణ పరమాత్మ రూపంగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అస్మద్ గురు చరణారవిందాభ్యాం నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో మహద్భ్యో నమో అర్భకేభ్యో నమో యువభ్యో నమః ఆసనేభ్యః యజామదేవాన్ యది సక్రమానాద్యాయ సస్సం సమావృత్తిరేవ. సభాయై నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః. మంత్రాధీనం తు దైవం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం మమ దేవత దైవాధీనం తు జగత్సర్వం. దైవాధీనందు జగత్సర్వం. అన్ని విషయాలు తెలుసుకుని ఏమీ చేయలేని నిస్సాయ స్థితి మానవ జన్మకి ప్రాప్తిస్తుంది. అన్నీ తెలిసిన జీవి ఏమీ చేయలేని నిస్సాయ స్థితికి చేరుకుంటుంది. ఆ చేరుకున్న మానవ స్థితిని గురువు గట్టెక్కిస్తారు. ఆ గురువు యొక్క ప్రేరణ వల్లే ఈ పరమ గురువు యొక్క పాదాల చెంత కూర్చునే భాగ్యం నాకు జరిగింది. ఎంత
ఎంత చెప్పినా అన్నీ చదువుకున్న వాళ్ళ దగ్గర భయం వేస్తూ ఉంటుంది. రుణాల బంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఎక్కడో పుట్టాను అభిరాజ్బాలం, ఎన్నెన్నో తిరిగాను, ఇక్కడికి వచ్చాను. అబ్బాయి గారు రమ్మన్నారు, వచ్చేసారు. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తుంటున్నాను. నాకు కావలసింది నాతో కూడా వచ్చేదే చూసుకుంటాను, కానీ నాతో కూడా రాని దానికోసం నేను పట్టించుకోను. అవమాన దోషణాలు నాకు అవసరం లేదు. దేహాభిమానాన్ని వదులుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే వీళ్ళు పరమ గురువులు దొరికారు. ఇది సత్యం. ఇకపోతే నువ్వు పుడుతున్నావు చస్తున్నావు కదా, మరి నువ్వు ఏం చేస్తున్నావు అన్నది నీకు సార్థకత కావాలి. ఎలాగా? ఋషియశ్చ భిన్నా ధర్మశ్చ భిన్నా. ఎంతో మంది ఋషులు ఉన్నారు, అన్ని ధర్మాలు ఉన్నాయి. వేదానాం మాతామృతస్యనాభిః. వేదమే గతి నీకు. వేదమే ధర్మం, వేదమే సత్యం, వేదమే దానం, ఇంకోటి వేదమే శౌచం. అలాంటి శౌచాన్ని మా మాతృదేవత నాకు కొద్దిగా పంటికి రాసింది, ఒంటికి. మళ్ళీ జన్మ లేకుండా చూసుకోను ఆయన అని. అది ఎవరో చెప్పారు ఇంతకాలాన్ని. ఎందుచేత అంటే గంగానది 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 అనుకుంటే గంగానదిలో స్నానం చేసిన ఫలితం మనకు రాదు. కోటాను కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత గంగానది స్నానం 1,00,000 సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ సభను చూసి నమస్కారం చేస్తే అంత ఫలితం వస్తుంది. 1,00,000 సార్లు. నేను చేశాను అని మనస్సుకి నేను చెయ్యాలనుకునే మనస్సు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటుంది. మన శివశర్మ గారు అంటే ఆయన తండ్రి ఆంజనేయ గణపతి మహాపండితుడు, సింహం. అలాంటి పుత్రులు వీరు. వంశపారంపర్యంగా వస్తోంది వారికి వేదం, శాస్త్రం, శౌచం, దానం. ఈ యజ్ఞానికి కారణం పొగలేని యజ్ఞం, అగ్నిహోత్రులు లేని యజ్ఞం, సాంప్రదాయంతో నడిచే యజ్ఞం, దీక్షాధారణ లేని యజ్ఞం. ఇది మన శివశర్మ గారు నాకు చాలా అభిమానం. మరి ఏ జన్మలో బంధం నాకు తెలియదు. ఎప్పుడు పిలిచినా నేనున్నానంటూ ఉంటాడు ఆయన. అలాగే అంటూనే ఉన్నారు. మా అబ్బాయి గారు చెప్పినట్టు నాకు ఎందుకు ఈ సన్మానం చేస్తున్నారని ఆయన చాలాసార్లు అడిగారు. ఆయన చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు, చాలా జిల్లాలు తిరుగుతూ ఉంటారు. వారు కర్మంజలి ఆ గురువు డబ్బులు ఇస్తారు ఎందుకని ఆయన అడుగుతూ ఉంటారు ఆయన్ని. ఆయన చెప్పిన విషయం ఏదో అలా వెళ్ళిపోతుంది అని జన్మ అనుకున్నారు ఆయన. అలాంటి ఆయన మనం తీసుకొచ్చి మొట్టమొదటి ఇక్కడ సదస్యం రోజున చిరు సత్కారం చేసింది ఈ గ్రామం. చేసిన తర్వాత ఆయన ఒక్క కోరిక అడిగాను. ఏమన్నా అహోరాత్ర ప్రయాగంలో అహోరాత్ర పారాయణంలో ఈ కృష్ణ యజుర్వేదం నాకు పారాయణ చేసి పెట్టండి. 4 సార్లు అద్దె పెట్టుకున్నాను ఆయనకి. పెట్టుకున్న తర్వాత చూద్దామని తర్వాత గట్టిగా సౌండ్ ఆర్తనాథంతో అయినప్పుడు మా దత్తాత్రేయ గణపతి దగ్గర వాళ్ళ అబ్బాయి వాళ్ళ శిష్యులో ఉన్నా నేను పురమాయిస్తాను అన్నాను. చాలా ఆనందపడింది. ఆ రుచి చూస్తే అంతే. నేను రాఘవేంద్ర గణపతి గారు నాకు కలిసిన బంధం అరుణాచలేశ్వరుడు అపేత కుచ్చు మహమ్మద్ సన్నిధిలో మీ ఇద్దరు కలిసాం. కలిసిన తర్వాత ఆయన చూశాను, నమస్కారం చేసుకున్నాను. నమస్కారం చేసుకుంటే ఆయన కళ్యాణం టైంలో మీకేం కనబడుతుంది చెప్పండి అంటూ ఉండేవారు. నాకేం చెప్తాం, పండితుల ముందు ఏం చేయగలం. ఒక్కరోజు ఏదో అడిగాను, నేత్రభావన సంవతం దిగుమారా అని చెప్పేశారు. ఇక నేను అడగద్దాన్ని మనసులో అనుకుని అడగని తోచిందా నవ్వుతూ చెప్తూ ఉన్నారు.
అప్పుడు శివశర్మ గారి దగ్గర పెట్టిన అద్దె ఆయన చెప్పాను ఎలా జరిగిందని. పోనీలండి, నేను చేసి పెడతాను, మీకు మీ వాక్ నేను సిద్ధింపజేస్తాను, మీరు అభినయిస్తున్నాను అన్నాను. మీరు ఎప్పుడో ముహూర్తం పెట్టాను నేను అడిగాను. మీరే సూచించండి అన్నారు. సరేలే అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ముహూర్తం పెట్టారు. మొన్న 6 నెలల క్రితం 6 నెలల క్రితం ఎదురుగా అహోరాత్ర పారాయణ జరిగింది. అలాగే ఆంజనేయ గణపాటి గారు తనయుడు దత్తాత్రేయ గణపాటి గారు శివశర్మ గారు వచ్చారు. శివశర్మ గారు అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. దత్తాత్రేయ గణపాటి గారు ఎక్కడో ఎదురుగా హవనం చేసి ఇక్కడికి వచ్చారు. రాత్రి అహోరాత్రి రోజు పారాయణ చేసి విశాఖపట్నంలో గౌరీ అని మనకు బంధువులు అండి, ఆయన చెప్పని చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత పారాయణ జరుగుతున్నప్పుడు రేపుడుతోని పళ్ళని ఏదో తోచింది, ఇలా చేద్దామని నాకు అనిపించింది. ఆయన అడిగాను, ఎక్కడ చేయలేదండి, ఏ రకంగా లేదని రాఘవ గణపాటి గారు ఇలా చెప్పారు. ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనుకున్నాను. మీ ఇష్టం అన్నారు. అలా చేస్తూ ఉండగా మన దత్తాత్రేయ గణపాటి గారు ఇది విషయమా అది విషయమా, ఇలా చేయలేదు ఇలా చేయొచ్చు అన్నారు. ఆయన నేను ఒప్పించుకొని మళ్ళీ అదే చేశాను. ఇప్పుడు ఏ భూత ప్రజరంధ దివానక్తం మధుమిచ్చంద వేదిత. నిజంగా కూడా వేదం చదువుకుంటే రామ అంటే ఓ అంటాడు, అప్పన్ గారు అంటే ఓ అంటారు, కలగ శ్రీనివాసరావు గారు అంటే ఓ అంటారు, దత్తాత్రేయ గణపాటి గారు ఓ అంటారు, పృథివీ అంటే ఇంతమంది ఓ అన్నప్పుడు ఆ నాదం విని వేదనాదం వినేటువంటి ముక్కోడి దేవతలు ఇక్కడికి వస్తారు. ముక్కోడి దేవతలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి కదా, ఉపచారాలు షోడశోపచారాలు పూర్తి చేయాలని భావంతో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో చేసిన పని ఆయన నేను ఒప్పించుకున్నాను. వారి గృహంలోకి వెళ్ళి సరేనండి చేయండి అన్నారు. కొన్ని ఎలా అవుతున్నారు ఆయన. ఆఖరికి భగవంతుడు ప్రత్యక్షమై నీకు వరం ఇస్తున్నాను అంటారు. ఎప్పుడు కూడా దాన్ని తెలుసుకోండి. అనన్య చింతయంతో మాం. నా జీవితం అలాగే పడుతోంది, నడుస్తోంది. అప్పని గారు ఇంకోళ్ళు గ్రామం నడుస్తోంది. యజుర్వేద పారాయణ అయిపోయిన తర్వాత యజుర్వేద క్రమ పారాయణ అహోరాత్రంగా చేద్దామని ఆ యొక్క రాఘవేంద్ర గణపాటి గారు చెప్పారు. ఆ క్రమం అంటే ఏంటో నాకు తెలియదు, పారాయణ అంటే ఏమిటో తెలియదు. ఆ ఎదురుకుండా కనిపించారు వెంకటేశ్వరరాజు గారు, మా వాళ్ళు కూర్చుంటారండి అన్న. ఈయన ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. గ్రామం అంతా చెందాలి. మనసులో మాట భగవంతుడికే తెలుస్తుంది. అడగకుండా కోరికిచ్చాడు భగవంతుడు ఆయన రూపంలో. అది వింటే ఏమొస్తుందయ్యా నీకు అని. నిజంగా కూడా మొన్న అహోరాత్ర వేద పారాయణ జరిగినప్పుడు 3 గంటల మంచం మీద పడుకున్నాను. ఆ తప్పు ఇవాళ సరిచేసుకున్నాను. తప్పు ఆహారం, శరీరానికి ఆహారం ఉంటే బద్ధకం వస్తుంది, నిద్ర వస్తుంది. ఆహారం మానేస్తే అన్ని తప్పుకుంటాయి. చేసిన తర్వాత ఎన్ని జన్మలు ఎత్తినా, ఎంత ధనాన్ని వెచ్చించినా, ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎన్నిసార్లు సర్వతీర్థాల్లో స్నానం చేసినా ఈ యొక్క ఫలితం ఎక్కడా దొరకదు. ఇక్కడే దొరికింది రాత్రి. అలాంటి క్షేత్రమైనటువంటి కొడమంజలి క్షేత్రం, వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం, సప్త శ్రీనివాసంలో విరాజిల్లుతున్న కొడమంజలి స్వామి. ఎంత బతిమాలనా ఎంత బలిపాలనా దేవతలైనా వస్తారు కానీ పండితులు మెప్పించలేం. సత్యం ఇది. దత్తాత్రేయ గణపాటి గారి దగ్గరికి వెళ్ళి నన్ను అంటూనే ఉన్నారు. ఆయన రిక్వెస్ట్ చేశాను. హోమ్ డిపార్ట్మెంట్ చేత అప్లికేషన్ పెట్టించాను. హోమ్ డిపార్ట్మెంట్ చేత అప్లికేషన్ పెట్టిస్తే మౌనం అర్థంగాగేది మౌనంగా అన్నాడు. తర్వాత నా వాత్సల్యం చూసి, నా ఆర్తనాదం చూసి, నా విన్నపం చూసి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. ఎలా వచ్చారు? వ్యాసుడి శిష్యులతో ఎలా వచ్చారు? కొలమంది గ్రామంలో వచ్చారు. వ్యాసుడి శిష్యులతో కాశీ వచ్చారు.
దత్తాత్రేయ గణపతి గారు ఇక్కడికి వచ్చారు. ఏమిటి దీని మూలం ఏమిటి అని ఇక్కడ జరుగుతోంది. ఈ క్రతువులో నేను సింహంగా నిలబడాలి అని రాజసంతో వచ్చారు. వాళ్ళు మనం ఎలా చూడాలి? చిన్న విషయం కాదు, వేదం చదువుకుంటే తెలుసు. ఘన చెప్తుంటే రెండు సింహాలు దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో ఆ నాదం. మేఘాలు వర్షిస్తాయి, దిక్పాలకులు వస్తారు, దేవతలను చూస్తూ ఉంటారు, శంకర నాట్యం చేస్తూ ఉంటారు. వేదంలో అంత శక్తి ఉంది. మనం ఎలా చూసుకోవాలి? కలియుగం కాబట్టి లౌక్యాన్ని పక్కన పెట్టి, కాసేపు కాలాన్ని పక్కన పెట్టి ఈ జన్మను చరితార్థం చేసుకోవడానికి మనం చక్కటి అవకాశం రాఘవేంద్ర గణపతి గారి ద్వారా మనం నాకు అప్లికేషన్ ఇక్కడ, ఆశీర్వచనం అక్కడ, మళ్ళీ ఆశీర్వచనం చేయడానికే ఆంజనేయ గణపతి గారు పుత్రద్వయం వచ్చింది. తర్వాత బాలగంగాధర శాస్త్రి గారు, ఆయన తనయుడు విశ్వనాథ గణపతి, ఆయన తనయుడు దత్తు గారు, ఆయన తనయుడు శంకరుడు సుబ్రహ్మణ్యం. 4 తరాలతో ఆ కుటుంబం నాకు బంధం ఉంది. విశ్వనాథ గణపతి గారు వచ్చి వాజ్పేయి యజ్ఞం చేస్తున్నాను, ఇవి చెయ్యండి అన్నారు, అలాగే అన్నాను. ఇది చెయ్యండి అన్నారు, అలాగే అన్నాను. ఈ దత్తు గారు నాన్న అడక్కు, నాన్న చెప్పకు, నాన్న చెప్పకు, నీకు తెలియదు, అవతల పోరా అన్నారు. ఇది చేయండి మీరంటే నాకు చాలా అభిమానం అన్నారు. రత్నైకల్పితమాసనం హిమజలై, ఈ శ్లోకం చెప్తే ఆయన ప్రాణాన్ని శంకర్ దగ్గర పంపించుకున్నాడు. చూసారా? రుజువు ఉంది వెనకాల, తనయుడు రుజువు. జాతస్య మరణం ధ్రువణం, పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు. కానీ ఇదంతా నిజం అన్నారు. కంటికి కనిపించేది అంతా నిజం, కానీ ఏది నిజం. వేదం శంఖం చూసాం, నాది ఎక్కడ వస్తుంది? వీళ్ళందరూ మళ్ళీ ఆ ఓంకారంలో ఉంది వేదనాదం. శంఖం ఊస్తేనే వేదం వస్తుంది, నాదం వస్తుంది. నిన్న రాత్రి ఆ వేదనాదం వింటే కోడి దేవతలు నాట్యం చేశారు. ఇంకోటి మిరాకిల్ ఒకటి జరిగింది. నిన్న ఫోటో తీస్తున్నారు వేదపారాయణంలో. ఫోటోస్ తీస్తుంటే రాఘవేంద్ర గణపతి గారు శిరస్సు మీద జ్యోతి వెలుగుతోంది. ఆయన స్టన్ అయిపోయిన దగ్గరికి వచ్చాడు. ఈ సెల్లో ఏంటండి ఇలా వచ్చిందని. అది అలాగే వస్తూ ఉంటారు, డిలీట్ చేసే అన్నాను. వెంటనే డిలీట్ చేస్తాను. మంత్రాధీనంతో దైవం అన్నదానికి రుజువు అది. మంత్రాధీనంతో దైవం అన్నదానికి రుజువు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఇది రుజువు. బ్రాహ్మణం నమ్మ మమ దేవత, నా దేవత, తర్వాత మీరు మమ దేవత. ఏదైనా చేసేయగలడు భగవంతుడు. దీనికి శ్రీకృష్ణదేవరాయలు మంగళ సింహ గంగబంగారం వేస్తుంటే, మహారాజా ఆయన కాళ్ళకి మీరు ముట్టుకోకూడదు, గంగబంగారం వేయొద్దు అంటాడు. సభ నివ్వరపోతుంది. నివ్వరపోయిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు లేచి నుంచుంటాడు, ఆలోచిస్తాడు. నేను విజయనగర సంస్థానానికే నేను రాజ్ చక్రవర్తిని. ఆయన సరస్వతి పీఠానికి చక్రవర్తి అని తిమ్మరుసు మాట కాదని వేశాడు ఆయన. ఆ స్ఫూర్తితోటే నేను జనగణ నరసింహరాజు గారిని కేకేసుకోవడం జరిగింది. ఇంచేతంటే చేస్తే మంచి వారితో స్నేహం చేయి, దెబ్బలు తింటే నీ శిక్షను, ఆ శిక్ష మంచి మార్గాన్ని పెడుతుంది. దానం చేస్తే నీ పిల్లలకు వస్తుంది, శౌచం చేస్తే నేను గౌరవిస్తుంది. ఇంటి మహత్తరే భాగ్యం మనకి అందరికీ కల్పించిన వేద పురుషులకు ఒకసారి నమస్కారం చేస్తూ, మనసులో భక్తి జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు కలగాలని, వంశాభివృద్ధి కలగాలని, నా మనస్సు ఎప్పుడూ కూడా
ధర్మదేవతల పాదాల యందు ఉండాలని, నా వంశాన్ని నిలబెట్టాలని ఇంకోసారి వారితో నమస్కారం చేసుకుంటూ, అగ్నిష్టోమ సహస్రైశ్చ వాజపేయ సతైతధాతుల్యం బలం భవేద్దేవి. ఒక దేవత నైవేద్యం పెట్టి నన్ను ప్రసాదం తెస్తే కుమారస్వామికి చెబుతోంది పార్వతీదేవి. అగ్నిష్టోమ సహస్రైశ్చ వాజపేయ సతైతధా తుల్యం ఫలం భవేద్దేవి. అలాంటి ప్రసాదం తినాలని మా పని గారికి అందరికీ పెట్టాలని, ఎవరికి పెట్టాలని కోరిక. అలాంటి ప్రసాదం కూడా మీరు లైన్లో నుంచి ఉంటారో లేకపోతే ఎక్కడ కూర్చుంటారో ప్రసాదం పూర్తిగా తీసుకుని వెళ్ళాలని మరోసారి వేద పురుషుల యొక్క శాసనంగా నేను చెప్తున్నాను. చాలామంది వివాహాలు చేస్తున్నారు, శుభ్రేఖలు పనిచేస్తున్నారు, భవనం దగ్గరికి ఎవరు పట్టించుకోవట్లేదు. అందరూ తినకుండా వెళ్ళిపోతున్నారు. బాగుండదని ఆయన చూస్తారేమో పక్క నుంచి 2 మెతులు నోట్లో వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ అన్యోన్య దంపతులు అన్యోన్యం ఉండట్లేదు. అలాగే మా అప్పని గారు ఏంటంటే మీరందరూ కొడుపారా తీసుకుంటే ఆ ప్రసాదం మీ యొక్క తృప్తిని మాకు గ్రామానికి నాకు వస్తూ ఉంటుంది అని ఇందాక చెప్పారు. రుణాల బంధ రూపేణ ఎక్కడో పుట్టి ఎక్కడో జరిగి అప్పని గారు రమ్మనమంటే కొడమందిలో వచ్చాను. ఊరికే నామక ఆత్మ ఒకటి ఈ ఆత్మ ఒకటి రుణం ఉంటుంది. మీరందరూ కూడా అంతే. ఎంత ధనం ఖర్చు పెడుతున్నారు, ఎంత దూరం నుంచి వచ్చి వస్తున్నారు, ఎన్ని రాత్రికి నిద్ర లేకుండా దోవలు కుడుతూ కాలక్షేపం చేస్తున్నారు, ఎంతమంది చేస్తూ ఉంటారు. మన మనసుని ఒక చెరువు లాంటి మనసులో చిన్న రాయి వేస్తారు. ఆ తరంగాలు ఒడ్డి వచ్చి కూడా రాయి ప్రశాంతంగా ఉండదు. శ్రేయాంశ బహువిఘ్నాన్ని మంచి పని చేస్తుండని విఘ్నాలు వస్తూ ఉంటాయి. మంచి పని చేస్తాడు, మంచి మాట మాట్లాడుతుంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. శివశర్మ గారు చాలా మంచివాడు. ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాలి. 5 జిల్లాలకు సూపర్వైజరు, ఇంచుమించు 3000 వేద పండితులకి తలకాయ హెడ్. ఇంతమందిని చెక్క పెట్టుకోవాలి. ఆయన ఏ క్షణం ఉంటుంది, ఆయన కోసం ఏం చేసుకుంటున్నారు, ఆయన ధర్మం కోసం రక్షిస్తున్నాడు. అలాంటి ధర్మాన్ని మనం కూడా కొద్దిగా నిలబెడదాం. పక్కవాడిని చూద్దాం. ఎన్నెన్నో ఉన్నాయి, చాలా కాలాతీతం అయిపోయింది. సభను ఉన్న వాళ్ళందరినీ నేను క్షమించి సభకి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ మనస్సు ద్వారా మీ ప్రతిచర్య చిన్న పొరపాటు జరిగి ఉంటుంది. అది మంచి మనస్సుతోటి నన్ను అప్పుడు ఇలాగే ఆదరిస్తూ ఉండాలని సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ అందరి దగ్గరే సెలవు. జోస్ అంగిరాల భార్గవ శర్మ గారు, రావణమూర్తి శర్మ గారు, ఏవని కార్తీక శర్మ గారు, ముళ్ళపల్లి అమర సత్య ఆంజనేయ శర్మ గారు, ఆంజనేయ శ్రీనివాస్ శర్మ అవసాని గారు, ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.